టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో మే 8వ తారీఖు గురువారం ఏకాదశి మధ్యాహ్నం 12:29 వరకు, తదనంతరం ద్వాదశి ఉంటాయి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఉత్తరా నక్షత్రం రాత్రి 9:07 వరకు ఉంటుంది. తదనంతరం హస్తా నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరి మోహిని ఏకాదశిగాను, తర్వాత మరి అన్నవరం సత్యదేవుని యొక్క కళ్యాణోత్సవం కూడా ఈరోజు జరుపుకోవటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు మరి ఏదైనా సరే విష్ణు సంబంధించిన ఆరాధన మీకు యోగ్యతని ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక క్రమంగా వారు ఎదుర్కొంటున్న సమస్య నుంచి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు తగ్గటం అనేది, ఆ విషయంలో కూడా ఎంతో కొంత మనకి ఊరట లభించడానికి కూడా మార్గం అనేది ఉంటుంది. గత రోజులతో పోలిస్తే క్రమంగా ఒక 2-3 రోజుల్లో వీరు అనుకున్నట్టుగా కొన్ని మంచి ఫలితాలు పొందడానికి అనువైన గ్రహస్థితి త్వరలోనే ఏర్పడటం అనేది అయితే కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక కొలిక్కి రావటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా తారాబలం ఎక్కువగా అనుకూలత ఉండటం అనేది ఏదైతే ఉంటుందో కేవలం భరణీ నక్షత్రం వారికి ఎక్కువ అనుకూలత అనేది ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత సంతృప్తికరంగా ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు తగ్గటం అనేది అయితే ఉంటుంది. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్కి కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు నిందలు పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా వారు ఆశించిన ప్రగతి దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా చేజారే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. ఈరోజు సూర్యుడికి సంబంధించిన పూజలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఈరోజు మరి తారాబలం అయితే కనుక ఎక్కువగా మృగశిర నక్షత్రం వారికి, తర్వాత మరి రోహిణి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత ఉంటుందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరే పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం సంతృప్తికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. అయితే ఇంట్లో మాత్రం ఒక సమస్య వదిలితే మరొక సమస్య ఉండటం అనేది, లేదా ఇంటికి కొంత దూరంగా గడపడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. ఏవైనా సరే ఇల్లులు కానీ, స్థలాలు కానీ, భూములు కానీ కొనాలి అంటే కనుక అవకాశం ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు అయితే మీకు లభిస్తాయి. మానసికంగా ఎంతో కొంత పరిపక్వత సాధించడానికైతే మీ వంతు ప్రయత్నం మీరు చేయడం అనేది అయితే జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఈరోజు ఆశించినంత అభివృద్ధి ఉంటుంది. ఈరోజు ఇంటి సమస్యలే ఎక్కువగా ఉంటాయి, బయట సమస్యలు తక్కువగా ఉంటాయి. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. ఈరోజు తారాబలం అనుకూలకంగా ఉండేవారిలో అయితే కనుక మరి ఏదైతే మృగశిర నక్షత్రం, తర్వాత మరి పునర్వసు నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత ఉంటుందని చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆశించిన అంత స్థాయిలో మేలు అనేది కొద్దిగా జరగడానికి ఒక ఆశాజనకమైన రూపం అయితే కనిపిస్తుంది. గతంలో ఏదైతే మనం బాగా బాధపడుతున్నామో, కలవరం చెందుతున్నామో, అలాంటి విషయాలన్నిటి నుంచి క్రమంగా కొంత బయటికి రావడానికి, మరి సమీపంలో కొంతవరకు మంచి ఫలితాలు పొందుతాము అనే ఒక ధీమాకి రావడానికి అనువైన వాతావరణం అయితే కనుక ఈరోజు కనిపిస్తుంది. ఖర్చులు కూడా ఉపయోగపడేలాగా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. అమ్మా నాన్నగారి పరంగా కానీ, లేదా ఆ స్థాయి మీరు అభిమానించే వ్యక్తుల విషయంలో కానీ ఒక కీలకమైన పరిణామాన్ని అయితే కనుక చవి చూడగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో కొంత ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వారికి అయితే కనుక పునర్వసు నక్షత్రం వారికి, తర్వాత ఆశ్లేష నక్షత్రం వారికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు.
సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా ఒక్కోసారి ధనం ఖర్చు అయ్యే పరిస్థితి, ఇంట్లో ఎవరో ఒకరికి చీటికి మాటికి ఒకరికి బాగుంటే ఇంకొకరికి బాగుండకపోవడం, ఈ రకంగా కొంత మనం ఆసుపత్రుల రూపేణా కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కొంత పెరగచ్చు ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఎదురు పట్టలేదు. భార్యాభర్తల మధ్య అనురాగం కొంతవరకు పెరగడానికి ఆస్కారం ఉంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు అంతంత మాత్రమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఈరోజు మరి తారాబలం ఎక్కువగా అనుకూలత అనేది ఉంటే కనుక మరి ఎక్కువ శాతం అయితే కనుక పుబ్బా నక్షత్రం వారికి మాత్రమే అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడటం అనేది, ఏదో రూపంగా ఎవరో ఒకళ్ళ రూపంలో అవమానాలు ఎదురవటం అనేది, ముఖ్యంగా నాన్నగారి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటం, మనకి ఏదైనా సరే వారసత్వంగా రావాల్సిన విషయాలు ఉంటే కనుక వాటి విషయంలో ఏమైనా సరే గొడవలు ఎదురవటం అనేది కూడా ఎక్కువ సంభవించే పరిస్థితి లేకపోలేదు. రాజకీయ నాయకులకి ఈరోజు కొంతవరకు మేలు జరిగే పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్య కూడా ఇతరుల సంబంధంగా ఎక్కువగా గొడవలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈరోజు మరి తారాబలం ఎక్కువగా బాగుండేది హస్త నక్షత్రం అనేది, తర్వాత చిత్తా నక్షత్రం వారికి ఎక్కువ బాగుంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా క్రమంగా కొద్దిగా ఖర్చులకు ఎక్కువగా దారితీయటం, ఏదైనా సరే మెహర్బానీకి పోయి మనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎదురవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం. కవులు కళాకారులకి మంచి ఫలితాలు లభించనున్నాయి. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. భార్య లేదా భర్త పరస్పరం ఒకరికొకరు తోడ్పాటుతో కొంతవరకు ముందుకు రావటం అనేది కూడా కనిపిస్తోంది. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈరోజు మరి చిత్తా నక్షత్రం వారికి, తర్వాత విశాఖ నక్షత్రం వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. చాలా మంచి రోజు, మనం వినియోగించుకోవాల్సిన రోజుగా దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా సరే ఉద్యోగం లేక సతమతం అవుతున్న వారు ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాలు గట్టిగా సాధించడం అనేది ఒకటి. తర్వాత కొత్తగా ఏదైనా సరే మనం అప్లై చేద్దాము అనుకుంటే కనుక దానికి సంబంధించిన పనుల్లో కూడా శ్రీకారం చుట్టడం అనేది ఒకటి. ఇలా ఏ పని తీసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత అది ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారస్తులకి లాభాల శాతం పెరుగుతుంది. సంతృప్తికరమైన పరిస్థితులు ఎలా చూసినప్పటికీ కూడా ఏ రంగంలో ఉన్న వారికి అయినా కూడా ఎంతో కొంత ఆశాజనకమైన మార్పులు అయితే కనుక ఈరోజు లభించనున్నాయి. ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మరి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా చక్కటి తారాబలం ఈరోజు ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. తర్వాత నాన్నగారు అటువైపు ఉండే వారి ద్వారా మనకి ఏమైనా రావాల్సి ఉంటే కనుక వాటి విషయంలో కూడా ఒక స్పష్టమైన రూపం రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి పదవులు లభించే పరిస్థితి కూడా లేకపోలేదు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికైతే చూస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారం ఒక కొలిక్కి రావడం అనేది మీకు గుండె మీద చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇటు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎంతో కొంత బలమైన పరిస్థితి ఈరోజు ఉదయించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు తారాబలం ఎక్కువగా బాగుండే వాళ్ళకైతే కనుక పూర్వాషాఢ నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎంతో కొంత జాగ్రత్తగానే ఇవాళ కూడా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతరులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అనేది అవసరం. గుండెకి సంబంధించినవి కానీ, కంటికి సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు జయించే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. కొత్తగా ఏదైనా సాధించాలి, మనం స్థాపించాలి, ప్రారంభించాలి అనుకునే వాటికి ఈరోజు ఎంతో కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూర్చడం అనేది అయితే
ఉంటుంది. ఈరోజు మరి తారాబలం బాగుండే వాళ్ళకైతే కనుక ధనిష్ట నక్షత్రం వారికి, మరి శ్రవణ నక్షత్రం వారికి మరిన్ని మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా శారీరకంగా ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. బయట నుంచి రావాల్సిన సకాలంలో మాత్రం పొందలేరు. నాన్నగారు అటువైపు ఉండే వ్యక్తుల ద్వారా ఏదైనా సరే ఒక ముఖ్యమైన విషయం వినే పరిస్థితి కనిపిస్తుంది. కంటికి సంబంధించిన విషయాల్లో, తర్వాత మరి నడుముకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. కొత్తగా సంతానం పొందాలి అనుకునే వారికి, తర్వాత కొత్తగా ఏదైనా సరే వివాహం కావాలనుకునే వారికి ఇద్దరికీ ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఈరోజు మరి తారబలం బాగుండే వాళ్ళు మనకి ఏదైతే ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారికి కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆశాజనకంగా పూర్తవడం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులకైతేనేమి, ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైతేనేమి ఎంతో కొంత అభివృద్ధి తప్పకుండా ఏర్పడే పరిస్థితి ఉంది. రాజకీయ నాయకులకు కూడా వారు ఆశించిన పదవులు లభించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే ప్రారంభించాలనుకునే దానికైతే కనుక ఈరోజు తప్పకుండా ముఖ్యంగా మనకి ఏదైతే మరి ఈరోజు రేవతి నక్షత్రం వారికి, తర్వాత మరి పూర్వభద్ర 4వ పాదం వారికి చాలా అద్భుతమైన రోజుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. కనుక వారికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి ఉంటుంది.